హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మా గార్డెన్లో కూరగాయల విత్తనాలు వేసామండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సండే రోజు అండి, ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. మేము వచ్చినప్పుడైతే చాలా చెట్లు అవి ఇవి ఉన్నాయండి. అంటే కొంచెం పిచ్చి చెట్లు, కలుపు మొక్కలు, గడ్డి ఇవన్నీ ఉంటే మొత్తం తీపిచ్చేసాము. తీపిచ్చేసి మట్టంతా క్లీన్ చేసి ఒక 1 వీక్ అట్లా వదిలేసాము. ఇంకా తనకే మాలీకే చెప్పామండి. అదిగోండి ఇద్దరు చేస్తున్నారు కదా, వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఇక్కడ ఈ మా సొసైటీ అంతా తోటమాలిలాగా చేస్తూ ఉంటారు మాలి. ఇంకా అతనికే చెప్పాము సీడ్స్ తీసుకొచ్చి వేయండి, వెజిటేబుల్ సీడ్స్ కావాలి నాకు, వేయండి, నేను కూరగాయలు పెంచుకుంటాను ఈ ప్లేస్లో అని చెప్పాను. అందరూ ఏంటంటే ఇక్కడ ఎక్కువ శాతం లాన్ లాగా చేసుకుంటారండి. అంటే రోజెస్ పెట్టుకుంటారు, మధ్యలో లాన్ లాగా చేసుకొని అట్లా పెట్టుకుంటారు. అలానే చేస్తాము అని చెప్పి అన్నాడు అతను. నాకు అట్లా ఏమొద్దు, కూరగాయలు వేసుకుంటాం మేము, నాకు అట్లానే ఇష్టం అని చెప్పి అన్నాను. మనం ఇంట్లోనే ఆర్గానిక్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లేదంటే ఫ్లవర్స్ అవి పెంచుకుంటే బాగుంటుంది కదా అన్నైతే నాకైతే అట్లా అనిపించింది. ఇంకా అతనికి చెప్పాను, నువ్వే తీసుకురా అని చెప్పి. నేను అమెజాన్లో కూడా ఇద్దాం అనుకున్నాను, కానీ తీసుకొస్తా అన్నాడని తనకే చెప్పాను, తీసుకొచ్చాడు. ఇదిగోండి ఇవి ధనియా, కొత్తిమీర విత్తనాలు ఇవి. ఇంకా అట్లా తనకి చెప్తే తనే తీసుకొచ్చాడు. ఇంకా సండే రోజు తీసుకొచ్చి, సండే వస్తారండి వాళ్ళు. సండే రోజు తీసుకొచ్చాడు. అంటే సమ్మర్లో ఏమేమి విత్తనాలు వేయొచ్చో తనకి తెలిసిద్ది కదా, ఇంకా తనే తీసుకొచ్చాడు కొన్ని. తీసుకొచ్చి అయితే వేస్తున్నాడు. ఇదిగోండి ఇప్పుడు అక్కడ ఇట్లా డివైడ్గా చేశాడు. క్లీన్ చేసినప్పుడే మట్టిని అంతా క్లీన్ చేసేసి, కలుపు మొక్కలు అన్నీ తీసేసి, మట్టిని గుల్లగా చేసేసి ఇట్లా పార్టిషన్స్ లాగా చేశాడు. ఆ పార్టిషన్స్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క సీడ్స్ అయితే వేశాడు. ఇదిగోండి ఇప్పుడు ధనియా వేస్తున్నాడు. అతను నుంచున్న రైట్ సైడ్ అయితే పాలక్ వేసేసాడు, పాలకూర విత్తనాలు, ధనియా. లీఫీ వెజిటేబుల్స్ అయితే ఓన్లీ ఈ రెండే వేసాడు. ఇంకా మిగతా ప్లేసెస్లో అయితే టమాటో, వంకాయ, బెండకాయ, కీరా అండ్ బీన్స్ కూడా వేశాడు. కాకరకాయ వేశాడు, సొరకాయ, ఇవైతే తీసుకొచ్చి వేశాడండి అతనే. ఇదిగోండి ఫస్ట్ అయితే ముందు మందు కూడా నేను ఫస్ట్ అతను జల్లుతూ ఉన్నాడు కదా, మందు జల్లేశాడు. ఏదో మందు అంటండి, ప్యాకెట్లో తీసుకొచ్చాడు. కొంచెం నేలంతా వేశాడు. నేలంతా వేసేసిన తర్వాత అతను విత్తనాలు వేస్తున్నాడు. ఇదిగోండి ఇవి టమాటో అయితే వేస్తూ ఉన్నాడు. ఈ ప్లేస్లో టమాటో వేశాడు, తర్వాత వంకాయ సీడ్స్ కూడా వేశాడు. రెండు వేసేసిన తర్వాత ఈ మొక్కలు పెరుగుతాయండి, కొంచెం గుబురుగా వస్తాయి. నేను తీసి అదిగోండి అటు పక్కన కవర్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో పెడతానని ఆ ప్లేస్ అయితే వదిలేశాడు. ఇవన్నీ అంటే పాలకూర, ధనియా ఇవన్నీ అయితే పక్కనే కొంచెం దూరంగా వస్తాయి. ఆ లీఫీ వెజిటేబుల్సే కదా, ఓకే అని చెప్పి ఈ టమాటో, వంకాయ అయితే కొంచెం గుబురుగా పెద్దగా వస్తాయి. వచ్చిన తర్వాత మొక్కల్ని మనం తీసేసి వేరే ప్లేస్లో చేంజ్ చేసుకోవాలి అని చెప్పి అయితే చెప్పాడు. ఇదిగోండి జల్లుతున్నాడు కదా, అటు పక్కన ప్లేసు పార్టిషన్ ఉంది కదా, అటు పక్కన అయితే ఖాళీగా ఉంచేసాడు, అక్కడ ఏం వేయలేదు. ఇవి పెరిగిన తర్వాత తీసి అక్కడ పెడతానన్నాడు. ఇంకా గేట్కి చివర అట్లా ఉంది కదా ప్లేసు, అటైతే అల్లుకునే వేశాడు. సొరకాయ, కీరా, బీన్స్, కరేలా ఇవైతే వేశాడు అక్కడ. ఇంకా బెండకాయ, వంకాయ, టమాటో ఇవన్నీ అయితే ఇట్లా ఈ ప్లేసుల్లో అయితే వేశాడు. ఇతను వేస్తూ ఉన్నాడు. పక్కన ఇంకొక అతను ఉన్నాడు కదండి, అతను ఎదిగోండి అట్లా మట్టిని కొంచెం అంటే ఆ సీడ్స్ లోపలికి వెళ్ళి మట్టి ఇట్లా పైకి వచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు. అట్లా ఇద్దరైతే చేశారు. చూడాలండి, నాకు ఇంట్లోనే ఇట్లా వెజిటేబుల్స్ని పెంచుకుంటాం, వెజిటేబుల్స్ ప్లాంట్స్ వేసుకోవాలి, ఇంట్లోనే మనం పండించుకోవాలి, ఆర్గానిక్గా తినాలి అని అయితే నాకు చాలా ఇష్టము. చూడాలి, అతనికి చెప్పాము, అతనైతే వేశాడు. అదిగోండి అట్లా ఫస్ట్ మట్టి వేయడానికి అట్లా చేశారు. అందులో ఒక్కొక్క సీడ్ అట్లా వేశారు. అక్కడ బీన్స్ వేశాడు. అతను వేరే పేరు చెప్తున్నాడు. నాకైతే అవి చూసినప్పుడు బీన్సా అంటే అవును అన్నారు, కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పారు. వాళ్ళు హిందీలో కొంచెం యాసగా మాట్లాడినట్టు మాట్లాడతారు, అర్థం కాలేదు. బీన్సా అంటే అవును మేడం అని చెప్పి అయితే అన్నారు.
అట్లా ఒకళ్ళేమో సీడ్స్ వేస్తుంటే ఒకళ్ళేమో ఇదిగోండి మట్టిని అదిగో అట్లా డివైడ్ లైన్ లాగా గీస్తూ ఉన్నారు సీడ్స్ వేయడానికి. ఇట్లా అయితే చేపించాము. చూడాలి 8 డేస్కి జర్మినేషన్ స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. అంటే చిన్న చిన్నగా మొలకలు రావడం కనిపిస్తుంది 8 డేస్కి అని చెప్పి అయితే అన్నారు. ఎన్ని రోజులు పట్టిద్ది ఏంటి అని అయితే నాకు తెలియదండి కరెక్ట్గా. చూడాలి. ఇంకా వాటర్ వేయమన్నారు రోజు. ఇప్పుడు సమ్మర్ కదా, మార్నింగ్ ఈవినింగ్ అయితే వాటర్ బాగా వేయండి అని చెప్పి అన్నారు. వాటర్ వేస్తున్నాను. చూడాలి ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి, వాళ్ళు వేసిన వాటిలో ఏమేమి అసలు ప్లాంట్స్ వస్తాయి, కూరగాయలు మనకి ఎప్పుడు నా చేతికి వస్తాయో చూడాలి. ఇంకా వాళ్ళు వేసేళ్ళారు, మందు కూడా వేశారు. అది కూడా ఎరువు అంటారు కదా, వేశారు. అది కొంచెం వేసేసి మిగిలింది ఇచ్చేసి మేము వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం వేస్తాం మేడం అని చెప్పి అయితే ఇచ్చి వెళ్ళిపోయారు. మాకు ఇచ్చి వెళ్ళిపోయి మట్టినంతా ఇది చేసేసి వెళ్ళిపోయారు. నేను వాటర్ పోస్తున్నాను. ఇంకా నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన నీళ్ళు అవైతే పోస్తూ ఉన్నానండి. ఇదిగోండి ఈ చుట్టూ మల్లెపువ్వు చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మల్లెపువ్వు రోజు అవైతే ఉంచి మిగతా అన్నీ తీపిచ్చాను క్లీన్ చేసినప్పుడు. ఇక్కడ బచ్చల కూర ఒకటి నేను వచ్చేటప్పుడే తీసుకొచ్చానండి, అది పెట్టించాను. అది కొంచెం ఇదిగా అయిపోయినట్టు అయిపోయింది. చూడాలి అది వస్తుందో లేదో అన్నట్లు. ఇదండి ఇట్లా అయితే సీడ్స్ అయితే వేయించాము. ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అనేది అయితే నేను చూడాలి. వాళ్ళు వేస్తున్నారు. ఏంటో వర్షం వచ్చింది ఆ రోజైతే, కొంచెం వర్షం పడింది. వర్షం పడైతే ఆగింది. ఇదిగోండి ఇది వచ్చేసి కాకరకాయ విత్తనాలు వేస్తూ ఈ విత్తనాలు ఈ ప్లేస్లో వేస్తున్నామని నాకు చూపిస్తూ వేశారు. నేను వీడియో అయితే తీస్తాను, ఇంకా మీతో అయితే షేర్ చేసుకున్నాను. హ్యాపీగా అనిపించింది వాళ్ళు వేసినప్పుడు. అవి మొక్కలు వచ్చేసి ఇంకా వస్తే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.